नमस्कार। वन टीवी के हिंदी समाचार में आप सबका स्वागत है। मैं शाहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। मुख्यमंत्री रेवंत रेड्डी की जनता से अपील, शांति बनाए रखने के लिए पुलिस के साथ सहयोग करें। कांग्रेस ने झारखंड चुनाव के लिए पहली सूची जारी की, प्रमुख उम्मीदवारों का ऐलान। कोलकाता में महिला डॉक्टर के रेप और हत्या के बाद जूनियर डॉक्टरों की भूख हड़ताल खत्म, संघर्ष जारी रखने का संकल्प। उत्तरी गाजा पट्टी में इजरायली हमलों में 33 फिलिस्तीनी मारे गए। अब खबरें विस्तार से। मुख्यमंत्री रेवंत रेड्डी ने जनता से शांति बनाए रखने के लिए पुलिस के साथ मिलकर काम करने के लिए उन ताकतों के नापाक इरादे को विफल करने का आग्रह किया जो पूजा स्थलों पर हमला कर लोगों के बीच नफरत पैदा करने की कोशिश कर रहे हैं। उन्होंने तेलंगाना समाज को प्रबुद्ध बताते हुए विश्वास जताया कि लोग उत्तेजक गतिविधियों को बढ़ावा नहीं देंगे और सरकार का सहयोग करेंगे। ప్రజలని కాపాడడమే కాకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ ఉన్నదన్న ఒక విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలన జరుగుతున్నది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే పెట్టుబడులు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే శాంతి భద్రతలు అత్యంత కీలకం. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో దేశంలో పెట్టుబడులు రాకపోను, ఉన్న పరిస్థితులు కూడా గందరగోళానికి లోనై నిరుద్యోగ సమస్య, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే ఆ దేశం పూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అవసరమైతే తమ బాధ్యతలో ప్రాణాలైనా వదులుతున్నారు. కానీ శాంతి భద్రతల విషయంలో, నిఘా విషయంలో వైఫల్యం చెందకుండా నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అమరవీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం 1959 భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో అమరులైన పోలీసుల స్మారకంగా అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం పోలీస్ శాఖ సిబ్బందికి, అమరులైన కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలబడతాయి, ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఒక సందేశాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళలో విశ్వాసాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం. అదేవిధంగా తమ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్మరించుకుంటుంది. అమరులైన పోలీస్ అధికారులకు ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడం ద్వారా వారి స్ఫూర్తిని పోలీస్ శాఖ సిబ్బందిలో నింపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేఎస్ వ్యాస్ గారు కావచ్చు, పరదేశీ నాయుడు గారు కావచ్చు, ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేదా ఐఎస్ఐ తీవ్రవాదుల చేతుల్లో మరణించిన కృష్ణ ప్రసాద్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులై ఈ రాష్ట్రాన్ని కాపాడి ఈనాడు ఉన్న పోలీస్ సిబ్బందికి ఒక స్ఫూర్తిగా, ఒక ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు అలా ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని, శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క అధికారికి, ఆ ప్రయత్నంలో ప్రాణాలు వదిలిన ప్రతి ఉన్నతాధికారికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన నివాళిని అర్పిస్తున్నది.
ఈరోజు ప్రధానంగా గతంలో ఉండే నేరాల కంటే నేరగాళ్ళు కొత్త కొత్త విధానాలతో సమాజంలో వస్తున్న మార్పులు సాంకేతిక నైపుణ్యాన్ని నేరగాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నేరగాళ్ళను నియంత్రించడంలో పోలీస్ శాఖ సిబ్బందిలోనే కొన్ని ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి తీవ్రవాదులను కానీ ఐఎస్ఐ ఏజెంట్లను కానీ ఇతర ఆర్థిక నేరగాళ్ళను అంచడానికి ఒకనాడు ఎస్ఐబి గ్రేహాండ్స్ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి అన్ని రకాల నేరగాళ్ళను అడ్డుకునే ప్రయత్నం, అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో పోలీస్ అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మన రాష్ట్రాన్ని సందర్శించి మన అధికారులు చేపడుతున్న చర్యలను అమలు చేస్తున్న విధానాన్ని పక్క రాష్ట్రాల అధికారులు వచ్చి ఇక్కడ శిక్షణ పొంది ఇక్కడి నుండే నేర్చుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా హైదరాబాద్ నగరంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచే రిపోర్ట్లు తెప్పించుకొని వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితికి మన అధికారులు ఎదిగినరు. అంటే ఈ దేశంలో ఉండే పోలీస్ వ్యవస్థకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆదర్శంగా నిలబడి అందరికంటే ముందు బాగానే నిలబడ్డది. అయినా ఈనాడు సమాజంలో వచ్చిన మార్పులను మనం నిశితంగా గమనించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఎస్ఐబి గ్రేహాండ్సే కాదు, ఇతర నేరాలు పెరగడం వల్ల ఈ మధ్యలోనే बीआरएस पार्टी ने डिस्कॉम द्वारा 300 यूनिट खपत के बाद 10 रुपए से 50 रुपए प्रति यूनिट तक टैरिफ बढ़ाने के प्रस्ताव का विरोध किया है। कार्यकारी अध्यक्ष केटी रामाराव के नेतृत्व में पार्टी नेताओं ने ईआरसी के अध्यक्ष से मुलाकात करते हुए इसे खतरनाक बताया और चिंता जताते हुए कहा कि इससे लोगों पर 18,500 करोड़ रुपए का बोझ पड़ सकता है। उन्होंने ईआरसी से आग्रह किया है कि वह डिस्कॉम के प्रस्तावों को खारिज करे। केटीआर ने कहा है कि यह प्रस्ताव आम घरों को वित्तीय संकट में डाल सकता है। పెద్ద ఎత్తున దాదాపు 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వివిధ రూపాల్లో మోపడానికి విద్యుత్ ఛార్జీల రూపంలో పెంచి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసినట్టుగా మాకు సమాచారం అందింది. ఏ 9 ప్రతిపాదనలైతే విద్యుత్ పంపిణీ సంస్థలు మరి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమర్పించినాయో వాటిని విరమించుకోవాలని, వాటిని తిరస్కరించాలని, రాష్ట్రంలోని గృహాలలో ఇళ్లలో వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్కున్న ఫిక్స్డ్ ఛార్జీని ప్రస్తుతం 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు డిస్కామ్లు ఏం పెట్టినారు అంటే ప్రపోజలు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయల నుంచి వెంటనే 5 రెట్లు పెంచి 50 రూపాయలు చేయాలని చెప్పి వారు ప్రతిపాదన పెట్టినారు. దీనివల్ల మామూలుగా కాదు, బలంగా భయంకరంగా సామాన్య గృహాల మీద అదనంగా భారం పడే అవకాశం ఉంది. 300 యూనిట్లు దాటడం అనేది ఇవాళ రేపు చాలా కామన్గా జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్లు కొనుక్కుంటా ఉన్నారు, వినియోగ శక్తి కూడా పెరిగింది. డెఫినెట్గా తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది. తద్వారా అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం. మీరు మేమే కాదు, అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం. ప్రతి కుటుంబం కూడా బాధితులుగా మారుతారు. దీన్ని తక్షణమే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు, రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలను ఈ ఒక్క నిర్ణయం వారి ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసేదాకా కూడా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే మరి కమిషన్ తిరస్కరించాలని చెప్పి ఇవాళ మేము చైర్మన్ గారిని వారి మెంబర్లను కోరాం. ఎందుకంటే ఇట్లా భారతదేశంలో ఎక్కడా లేని ఒక విచిత్రమైన ఆలోచన చేసి పరిశ్రమలన్నింటినీ ఒకటే కేటగిరీ కిందికి తేవాలనే ఆలోచన. అది 11 kV కింద ఉండొచ్చు, 33 కింద ఉండొచ్చు, 132 kV కింద ఉండొచ్చు, లేదా 220 కింద ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఘటన కట్టి అన్నిటికీ ఒకటే కేటగిరీ అంటే ఇది రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రతిపాదన గొడ్డలి పెట్టుగా మారుతుంది. కాబట్టి దీన్ని కూడా తిరస్కరించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ని కోరినాం. మేమేం చెప్పామంటే వారికి 23 పబ్లిక్ హియరింగ్ ఉంది కాబట్టే ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికే మేము ఒక 2 రోజుల ముందే వచ్చినాం. అందుకే ఇదంతా కూడా మీకు వివరంగా చెప్తున్నాము. తప్పకుండా మళ్ళీ 23 నాడు కూడా మా పార్టీ తరఫున ఒక బృందం వస్తుంది. తప్పకుండా మా ఆర్గ్యుమెంట్ ఆ రోజు కూడా చెప్తామని చెప్పినాము. భవిష్యత్తులో కూడా మేము
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహారం చేసినా మీ పేరే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, నియంత్రణ. మరి మీరే నియంత్రించాలి, మీరే ప్రజలను కాపాడాలి. ప్రభుత్వం యొక్క అనాలోచిత कांग्रेस ने झारखंड चुनाव के लिए अपनी पहली सूची जारी कर दी है, जिसमें प्रमुख उम्मीदवार शामिल है जामताड़ा से इरफान अंसारी, रामगढ़ से ममता देवी, हजारीबाग से माना सिंह, जमशेदपुर पूर्व से डॉक्टर अजय कुमार, हटिया से अजय नाथ और समदीगा से भूषण को टिकट दिया गया है। इस बार झारखंड का चुनाव खासकर महत्व है क्योंकि बीजेपी राज्य में जीत हासिल करने के लिए पूरी ताकत झोंक रही है, जबकि सरकार बरकरार रखने के लिए ऑल इंडिया गठबंधन भी सक्रिय है। तो आज हमारी झारखंड की सीईसी बैठी, उसमें तमाम हमारे हाईकमांड मौजूद थे, तमाम मेंबरान मौजूद थे और झारखंड के ओवरऑल सिचुएशन को लेकर पहले डिस्कशन हुआ। तो उसके बाद नेचुरल सी बात है कि सीटों पर ही डिस्कस करना था, तो सीटों पर एक एक करके डिस्कशन हुआ और जो पैनल थी उसमें मैक्सिमम हमने आज जो हमारे पार्टी की तरफ से लड़ने थे मैक्सिमम सीटें करीब 70% सीटों का हमने डिस्कशन किया। तकरीबन वो आज लेट नाइट तक या सुबह तक आ जाएगा और कुछ सीटों को थोड़ा सा रिविजिट करने का डायरेक्शन हुआ है जो पैनल थी, तो वो रिविजिट के लिए भी जो सिस्टम है वो उसको देखेगा। और आगे कोलिशन पार्टनर आप सब जानते हो कि पिछली बार हम 3 ही पार्टनर थे, जेएमएम, कांग्रेस और आरजेडी। तो आज एक खूबसूरत पार्ट ये है कि हमारे झारखंड में एक और पार्ट इसमें अलायंस में आया है जो सीपीआईएम है। तो इसलिए जैसे पहले हमने वहां पर कह दिया था कि 70 सीटों का हम लोगों ने ऑलमोस्ट क्लियरेंस दिया था, 11 सीटें जो 3 दिन पहले हमारी अंडर से, उसमें भी मेरे ख्याल से 11 में से 7-8 सीटें मेरिट के आधार पर कौन सीट किधर जानी वो गई है। आज थोड़ा लेट तक 2 या 3 सीटें हैं जिन पर हर एक की अपनी क्लेम है, तो फाइनल डिसीजन मेरे ख्याल से उसका भी आज लेट नाइट तक आएगा। कल दोपहर तक हम आपको क्लियर कट पिक्चर देंगे कि कौन सीट कौन सी पार्टी लड़ रही है और कौन पार्टी को कितना फिगर मिल रहा है, ये कल दोपहर के आसपास में आपको आएगा। मत फिलहाल जो हमारे पास डॉकेट था वो उसमें से हमने मैक्सिमम सीटें क्लियर की और वो आज जा रही है और जो सीटें रिविजिट की बात है वो भी कल सुबह तक हम तैयार करके हाईकमांड को दे जाएंगे। अल्टीमेट एम ये है कि पहले से बेहतर अलायंस को लेकर, पहले से बेहतर अचीवमेंट्स को लेकर हम झारखंड में चुनाव में उतर रहे हैं और पूरी उम्मीद है कि हम पहले से बेहतर रिजल्ट अलायंस लेकर आएगा और एक मजबूत सरकार बनाने का। भारत ने अपनी समुद्री रक्षा क्षमताओं को मजबूती प्रदान करने के लिए महत्वपूर्ण कदम उठाया है। हाल ही में विशाखापट्टनम शिप बिल्डिंग सेंटर में देश की 4थी परमाणु संचालित बैलिस्टिक मिसाइल पनडुब्बी लॉन्च किया है। रक्षा मंत्री राजनाथ सिंह ने 29 अगस्त को देश की दूसरी SSBN INS अरिघाट का उद्घाटन किया और अगले वर्ष INS अरिदमन को चालू किया जाएगा। महाराष्ट्र के पूर्व मंत्री बाबा सिद्दीकी की हत्या के मामले में गैंगस्टर बिश्नोई एक बार फिर सुर्खियों में है। कनाडा सरकार ने भी इस संदर्भ में चिंता जताई है। इसी बीच क्षत्रिय कर्णी सेना के राष्ट्रीय अध्यक्ष राज शेखावत ने एक विवादास्पद घोषणा की है। उन्होंने कहा है कि जो भी पुलिस अधिकारी बिश्नोई का इनकाउंटर करेगा उसे कर्णी सेना की ओर से 11.11 करोड़ रुपए का इनाम दिया जाएगा। सोशल मीडिया पर एक वीडियो वायरल हो रहा है जिसमें शेखावत ये कहते हुए नजर आ रहे हैं, हमारे आदरणीय शहीद सुखदेव सिंह गोगामेडी की हत्या बिश्नोई ने की थी। उन्होंने ये भी कहा कि इनकाउंटर करने वाले पुलिसकर्मी की सुरक्षा और पूरी व्यवस्था की जिम्मेदारी कर्णी सेना उठाएगी। जय छात्र धर्म, जय मां कर्णी, जय मां भवानी। मुझे सिर्फ इतना पता है, हमारी धरोहर परम आदरणीय अमर शहीद सुखदेव सिंह गोगामेडी जी की हत्या लॉरेंस बिश्नोई द्वारा कराई गई थी। जो पुलिसकर्मी लॉरेंस बिश्नोई का एनकाउंटर करेगा उस पुलिसकर्मी को 1 करोड़
11,11,111 रुपए का पुरस्कार करणी सेना द्वारा प्रदान किया जाएगा। हमें और देशवासियों को भयभीत नहीं, भय मुक्त भारत वर्ष की आवश्यकता है। जय भवानी, जय माता। कोलकाता में एक महिला डॉक्टर के रेप और हत्या के मामले के बाद जूनियर डॉक्टरों की भूख हड़ताल मुख्यमंत्री ममता बनर्जी के मुलाकात के बाद समाप्त हो गई है। डॉक्टरों ने मृतक डॉक्टर के परिवार के आग्रह पर हड़ताल खत्म करने का निर्णय लिया, लेकिन उन्होंने अपने संघर्ष को जारी रखने का संकल्प लिया। आरजीकर मेडिकल अस्पताल में यह भूख हड़ताल पिछले 17 दिनों से चल रही थी। डॉक्टरों ने अपनी मांगों के समर्थन में हड़ताल का सहारा लिया, जबकि राज्य सरकार ने स्पष्ट किया था कि बैठक में शामिल होने के लिए उन्हें भूख हड़ताल समाप्त करनी होगी। हाँ, लेकिन जूनियर डॉक्टर्स फ्रंट ने राज्य सरकार की शर्तों को स्वीकार करने से इनकार करते हुए भूख हड़ताल जारी रखते हुए बैठक में भाग लेने का निर्णय लिया। আমি ডক্টর অগ্নিবীন কুণ্ডু, ডিস্ট্রিক্ট হসপিটাল হাওড়ার ডাক্তার। তো ম্যাডাম, ডিমান্ড নাম্বার 2 যেটা নিয়ে আমাদের আপনার সাথে কথা হয়েছিল কালকে ফোনে, সেই ব্যাপারে একটু বলার ছিল। সেটা হচ্ছে যে আপনি প্রিন্সিপাল সেক্রেটারি অফ হেলথ অ্যান্ড ফ্যামিলি ওয়েলফেয়ার স্যারের সম্বন্ধে আমাদের বেশ কিছু অভিযোগের কথা উল্লেখ আছে। এবার সেই সংক্রান্ত বেশ কিছু কাগজপত্র, সেই কাগজপত্র ম্যাডাম আপনি চেয়ে পাঠিয়েছেন। অ্যাকচুয়ালি যত সময় গেছে আমরা দেখেছি বেশ কিছু কাগজপত্র স্যারের হাত দিয়ে বেরিয়েছে, যেগুলো পরবর্তীকালে বিভিন্ন ক্ষেত্রে দুর্নীতির সাথে অভিযুক্ত। এবার সেই জায়গা থেকে দাঁড়িয়ে এবং স্বাস্থ্য ব্যবস্থার ওপর আমাদের আস্থা ফেরানোর জন্য আমরা চেয়েছিলাম যে হেলথ সেক্রেটারি স্যারের অপসারণের কথা। আমি সরি, আমি এতক্ষণ কথা বলিনি, আমি এখনও বলবো না, তোমাদেরটাকে শুনবো। কিন্তু একটা মানুষকে অভিযুক্ত প্রমাণ করবার আগে তাকে অভিযুক্ত বলা যায় না। আমি তোমাকে একটা লিগাল পয়েন্ট থেকে বলছি। কাজে তুমি তোমার কথা বলতে পারো, কিন্তু তুমি অভিযুক্ত, তোমার একটা কমপ্লেন তুমি করতে পারো, কিন্তু আদৌ সে অভিযুক্ত কিনা সেটা কিন্তু কোনো এভিডেন্স পাওয়া যায়নি। ম্যাডাম, আমরা কিছু কাগজপত্র এনেছি যেগুলো আমাদের তুমি আনতেই পারো, বাট আই হ্যাভ টু সি দ্য জেনুইন অর নট। ঠিক ম্যাডাম, আমি একটা জিনিস বলতাম, যার বিরুদ্ধে অভিযোগ আছে সেই ব্যক্তিকে আমরা অভিযুক্ত বলবো। যদি সেই অভিযোগ প্রমাণ হয় তখন আমরা সেই ব্যক্তিকে বলবো দোষী। সুতরাং যার বিরুদ্ধে অভিযোগ রয়েছে তাকে অভিযুক্ত বলে উল্লেখ করাটা গ্रामेटिकल। आज जो मीटिंग हुआ हमारे ऑनरेबल सीएम के साथ, तो उसमें हम लोगों को बहुत कुछ बोलने का मौका मिला और मैडम ने भी काफी बातें बताई हमको, और इससे हमें कुछ ना कुछ तो ऑब्वियसली वी हैव गॉटन अ कपल ऑफ डायरेक्टिव्स जो वो कह रही हैं कि हमें कल 3 बजे के अंदर मिल जाएगा। सेंट्रल डायरेक्टिव के मद्देनजर रखते हुए भी एक जगह पे जहाँ पे हमें थोड़ा सा दुख हुआ कि हमारे जितने भी प्रोफेसर्स थे, प्रिंसिपल है, एमएसपी सर्स है, उनको बुला के बोला गया कि आप लोग यहाँ पे फिलहाल के लिए बस ऑब्जर्व करेंगे मीटिंग और बात होगा जूनियर डॉक्टर्स के साथ। सो वहाँ पे जब और कुछ अस्पतालों में जहाँ पे थ्रेट कल्चर का यहाँ पे था, वहाँ पे जो थ्रेट कल्चर करते हुए जो लोग ऐसे दोषी पाए गए थे, वहाँ पे प्रॉपर बाकायदा इंक्वायरी कमेटी बैठा के एनएमसी के कायदे कानून से उनको हटाया गया था। तो मैडम ने बताया कि वैसे नहीं किया जा सकता, मैडम खुद उसमें इंटरवीन करेंगी। इन अ वे जहाँ पे 2 साइड्स ऑफ द सेम कॉइन, इन अ वे जहाँ पे हम लोग खुश है कि हाँ वो खुद इस बात को सीरियसली ले रही है। फिलिस्तीनी सूत्रों के अनुसार सोमवार को उत्तरी गाजा पट्टी में इजरायली हमलों में कम से कम 33 फिलिस्तीनी नागरिकों की मौत हो गई है। स्थानीय रिपोर्ट और सूत्रों के अनुसार इजरायली बलों ने जबालिया शरणार्थी शिविर में विस्थापित लोगों के लिए एक स्कूल को निशाना बनाया। सूत्रों का कहना है कि इजरायली सेना ने स्कूल को निशाना बनाने से पहले वहां मौजूद लोगों को स्कूल खाली करने का आदेश दिया था। इस हमले में महिलाओं और बच्चों समेत 7 लोगों की जान गई है और दर्जनों लोग घायल हो गए हैं। इसके अलावा एक अन्य कैंप में चिकित्सा टीमों ने इजरायली तोपखाने की आग के कारण 10 पीड़ितों की शव बरामद किए हैं। आखिर में हेडलाइंस फिर। मुख्यमंत्री रेवंत रेड्डी की जनता से अपील, शांति बनाए रखने के लिए पुलिस के साथ सहयोग करें। कांग्रेस ने झारखंड चुनाव के लिए पहली सूची जारी की, प्रमुख उम्मीदवारों का ऐलान। कोलकाता में महिला डॉक्टर के रेप और हत्या के बाद जूनियर डॉक्टरों की भूख हड़ताल खत्म, संघर्ष जारी रखने का संकल्प।
उत्तरी गाजा पट्टी में इजरायली हमलों में 33 फिलिस्तीनी मारे गए। 20B हिंदी समाचार यहीं पे खत्म हुआ। मुझे दीजिए इजाजत, फिर होगी कल मुलाकात।